నాడే తెలంగాణ జాగృతి ఒక కొత్త ఆనవాయితీకి రాష్ట్రంలో తెరదీస్తూ ప్రజల బడ్జెట్ ఎట్లా ఉండాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని ప్రభుత్వానికి మేము తెలియజేసేటటువంటి ప్రయత్నం చేసినాం. ఎట్లయితే జాగృతి ఎస్టిమేట్ చేసిందో మా దగ్గర ఉండేటటువంటి నిపుణుల బృందంతో దాదాపుగా మేము 3.23 crores పెడతారంటే వీళ్ళు 3.24 lakh crores పెట్టినారు. అంటే జాగృతి దగ్గర ఉండేటటువంటి నిపుణులు చాలా చక్కగా రాష్ట్రం యొక్క పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఏదైనా సరే ప్రజల నుంచి వచ్చే డిమాండ్ని యథాతథంగా ప్రభుత్వాలు పాటించినట్టయితేనే ప్రజల యొక్క మన్ననను కూడా ప్రభుత్వాలు పొందుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్ మాత్రం ఏమాత్రం కూడా ప్రజా ఆమోదం పొందేటట్టుగా లేదు. 3,24,234 కోట్లతోని బడ్జెట్ పెడితే ఈ రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉంటే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి నిధులు 4% మాత్రమే. 56% బీసీలు ఉంటే 4% నిధులు కూడా కేటాయించలేదు. మేనిఫెస్టోలో ఎన్నికలలో వీళ్ళు ఫేకింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఫేకింది ఏంది, కాంగ్రెస్ పార్టీ అంతా అన్నాడు 20,000 కోట్లు పెడతాం ప్రతినిత్యం అని చెప్పారు. కానీ ఇవాళ ఏం చేసిండ్రు, 12,511 కోట్లు మాత్రమే బీసీల కోసం బడ్జెట్ పెట్టిండ్రు. అంటే ఇది ఒక పెద్ద ఫేక్. సెకండ్ ఏంటిది, ఎంబీసీకి ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఇస్తామని చెప్పిండ్రు. ఎంబీసీలో ఉండే చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టిస్తామని చెప్పిండ్రు. ఎక్కడా కూడా ఆ దిశగా ఒక ముందడుగు వేయడం కానీ, మరి వృత్తి పనులన్నీ కూడా గ్లోబలైజేషన్లో పోతున్నాయి కాబట్టి వాటిని ఆదుకోవాలనే ఆలోచన కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే ఎంబీసీల గురించి బీసీల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మేము చెప్పినాం, ఒకనాడు వస్తుంది మా ప్రభుత్వం, వచ్చినప్పుడు పుస్తెలు మట్టెలు చేసేటటువంటి జీవో మీద మొదటి సంతకం పెడతామని కూడా చెప్పినాం. ఎందుకు చెప్తున్నాం అంటే మా కమిట్మెంట్ అది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీలు ఆగమైపోతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ లేని వ్యవహారం చేస్తుందనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. అట్లనే గిరిజన మంత్రి కూడా లేరు. ఇది మొదటి మంత్రివర్గం, మైనార్టీలు లేకుండా ఎస్టీలు లేకుండా మంత్రివర్గం ఉండడం ఇది మొదటిసారి. మేము 2.5 years నుంచి ఫైట్ చేస్తూ వచ్చినాం. మైనార్టీకి మినిస్ట్రీ ఇవ్వాలి అంటే అజరుద్దీన్ గారికి సడన్ గా తీసుకొచ్చి ఇచ్చినారు. ఎస్టీకి మినిస్ట్రీ ఇవ్వలేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎస్టీకి మినిస్ట్రీ ఉండాలి. లంబాడాలు లేనటువంటి మినిస్ట్రీ ఇంతవరకు లేదు. అది పక్కన పెడితే ఇక 22 లక్షల ఇండ్లు 22.5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి కేవలం 5,500 కోట్లు పెట్టడం అంటే ఇది ఖచ్చితంగా మోసమే. గత బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు పెట్టిండ్రు. ఇప్పుడు అమాంతం 7,000 కోట్లు తగ్గించి 5,500 కోట్లు పెట్టిండ్రంటే పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఇది ఇంకొకటి రాహుల్ ఫేకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మైనారిటీ బడ్జెట్ అయితే సేమ్ అసలు ఏమీ మార్పు లేదు, ఏమీ లేదు. అసలు మైనారిటీలను పట్టించుకున్న దాఖలా కూడా లేదు. అదేవిధంగా నేను ఫేక్ బడ్జెట్ అని ఎందుకంటున్నా అంటే, మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు ఒకసారి చదివింది మళ్ళీ చదువుతారు, అంటే రివిజన్ చేసుకుంటుంటారు, బట్టి పడుతుంటారు, చదివిందే చదువుతుంటారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే పోయిన సంవత్సరం బడ్జెటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఎందుకు మార్చాలి, టైం వేస్ట్, పేపర్ వేస్ట్ అనుకున్నట్టున్నారు. ఒక 4-5 ప్రధానమైన అంశాలు. చేయూత పెన్షన్లు పోయినసారి ఎంత ఇచ్చారు, ఇప్పుడు అంతనే. రైతు భరోసా పోయినసారి 18,000 కోట్లు, ఈసారి 18,000 కోట్లు. రైతు కూలీలకు ఇందిరమ్మ పథకానికి పోయినసారి 600 కోట్లు, ఈసారి 600 కోట్లు. గృహజ్యోతికి పోయినసారి 2,000 కోట్లు, ఈసారి అంతే. గ్యాస్ సబ్సిడీకి అంటే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా, అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టు, అసలు మార్పు కూడా లేదు. అందుకే నేను చెప్తున్నా ఇది ఫేక్ బడ్జెట్ ఒకటి. 2 విజన్ బడ్జెట్ కాదు, ఇది విజన్ ఉన్న బడ్జెట్ కాదు, ఇది రివిజన్ బడ్జెట్. కేవలం రివిజన్ చేసుకుంటారు కదా బట్టి కొట్టినట్టు, అంత దారుణంగా ఉంది ఈ బడ్జెట్. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మొన్న 2.5 గంటలు మాట్లాడిండ్రు అసెంబ్లీలో. మాట్లాడుకుంటే ఏం చెప్పిండ్రు, పోయిన ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నింటినీ మేము చాలా కష్టపడి తగ్గించినాము, రేట్లు తగ్గించినాము. కేంద్ర ప్రభుత్వం మాకు 20,000 కోట్లను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి 2.5 hours అయినా ఏకపాత్రాభినయం చేసి చెప్పింది. మరి చెప్తే ఇక్కడ ఒక సూటి ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. పోయినసారి బడ్జెట్లో వాళ్ళు ఏం ఎస్టిమేషన్ వేసారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ 22,782 కోట్లు ఉంటాయని చెప్పారు. కానీ వాస్తవానికి రియలైజ్ అయింది ఎంత, అందులో సగం 11,161 కోట్లు మాత్రమే రియలైజ్ అయినాయి. అంటే 100 సార్లు ఢిల్లీకి పోయి వచ్చి 20,000 కోట్లు డెట్ రీస్ట్రక్చర్ చేసుకొని
ఏదేదో సాధించమని చెప్పి చెప్తున్నటువంటి మీరు, ప్రధానమంత్రి మోడీ గారిని బడేబాయ్ అని చెప్పి సంబోధించేటటువంటి మీరు మన రాష్ట్రానికి హక్కుభుక్తంగా రావాల్సినటువంటి 22,000 కోట్ల రూపాయలను ఎందుకు రాబట్టుకోలేకపోయినరు? ఓన్లీ 50% యూ ఆర్ ఏబుల్ టు గెట్. దీనికి మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళడం ఎందుకు? అది కాకుండా ఇంకొక మోసం మీరు చేస్తున్నది, ఇంకొక ఫేక్ ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ 24,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి బడ్జెట్లో పెట్టారు. అంటే పోయిన సంవత్సరం 22,000 కోట్లు వస్తాయంటే అందులో సగం కూడా రాలేదు. మళ్ళీ ఈసారి కూడా అంతే ఎక్కువ ఎస్టిమేట్ చేసి పెడుతున్నారు. అంటే ఇది కేవలం ప్రజల్ని మోసం చేయడమే. ఇంకొక మాట మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చి ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఎందుకు ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడతలేరు? ఎందుకు ఒక్కనాడు కూడా పెండింగ్ ఉన్న బీసీ బిల్ గురించి మాట్లాడతలేరు? అఖిల పక్షాన్ని తీసుకెళ్తామన్న హామీ ఏమైంది? అంటే దేనికోసం పోతున్నారు మీరు అనేటటువంటి ప్రశ్న మాత్రం ఇలా తెలంగాణ ప్రజల్లో వస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లనే ఓవరాల్ గా బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి చూసినట్టయితే చాలా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఒకటి, రెవెన్యూ సర్ప్లస్ ని చాలా ఎక్కువగా వేసి చూపించినారు. 6,857 crores ఉందని చెప్పింది. లాస్ట్ టైం కూడా అట్లనే రెవెన్యూ సర్ప్లస్ మా దగ్గర 2,700 కోట్లు ఉందని చెప్తే చివరికి వచ్చి 591 కోట్లు మాత్రమే ఉంది. ఈసారేమో దానికి మూడింతలు పెంచి 6,800 కోట్లు ఉందని చెప్తా ఉన్నారు. ఈసారి కూడా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళా ఏమీ ఉండదు. అంటే ఇది కంప్లీట్లీ ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్ అన్నది మాత్రం చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి గారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న అప్పులు 5,62,363 కోట్లు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు 3,01,835 కోట్లు. అంటే మొత్తం కలిపి 8,64,198 కోట్లకు ఈ రాష్ట్రం యొక్క అప్పు చేరుకున్నది. ప్రజలందరూ దయచేసి గమనించి వినాలి. 8,64,198 కోట్లకు చేరుకున్నది. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో 2,16,000 రూపాయల అప్పు ఉన్నది. ఒక్క మనిషి మీద నెత్తికి 2,16,000 అప్పు ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటారు అనుకుంటే ప్రతి కుటుంబం మీద 9 లక్షల రూపాయల అప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన నెత్తి మీద పెట్టిందనే విషయాన్ని మేము చాలా చింతిస్తూ చెప్తున్నాం. మరి అప్పు తీసుకొచ్చిండ్రు, కనీసం ఏమైనా ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చిండ్రా? పోనీ కనీసం తులం బంగారం ఇచ్చే పథకాలు ఏమైనా ₹1 ఇచ్చిండ్రా? పోనీ 6 గ్యారెంటీల మీద ఏమైనా పెట్టిండ్రా? పోనీ స్కూటీలు, ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్ననే చెప్పారు స్కూటీలు ఇస్తామని చెప్పి, కానీ బడ్జెట్లో మాత్రం కనీసం స్కూటీలు ఊసలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పేది ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెడతలేరు అని అర్థం. మరి వాళ్ళిద్దరికీ శృతి లేదు, మతి లేని వ్యవహారమా? లేదా రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో అర్థం కాని వ్యవహారమా? లేదా రాహుల్ గాంధీ గారు ఆడ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఫేకినట్టు ఇక్కడ బట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్లో ఫేకిన అన్న విషయం మాత్రం తెలంగాణ ప్రజలు ఆలోచించేటటువంటి సందర్భం. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఉద్యోగాలకు సంబంధించి మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఖచ్చితంగా మీరు ఉద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. వాటికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయండి, వాటికి సంబంధించి బడ్జెట్ పెట్టండి అని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద శ్రద్ధ పెడతలేదు. సో ఈ రోజు ఒక సర్వే వచ్చిందండి. ఈ సర్వే పేరు స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా. అంటే పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కోసం దేశవ్యాప్తంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన సర్వే. దీంట్లో ఏమొచ్చిందంటే ఎంత దారుణం అంటే, ప్రతి 4 డిగ్రీ చేసినటువంటి తెలంగాణ బిడ్డలలో, మగపిల్లలలో 4 డిగ్రీలు చేస్తే ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. ఆడపిల్లలలో డిగ్రీ చేసిన 2 ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. అంటే విమెన్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 50% ఉంది, మగపిల్లల్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 28% ఉంది ఈ రాష్ట్రంలో. ఇది కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలకు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కర్ణాటకలో చూసుకున్నా కూడా మహిళల అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 20% ఉంది, మగవాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 22% ఉంది. అంటే ఇంత పెరుగుతున్నాము, తెలంగాణ రైజింగ్ అంటే నేను వెళ్ళను అనుకున్నా, కానీ అన్ఎంప్లాయ్మెంట్లో మాత్రం సూపర్ రైజింగ్ ఉన్నది. దీనికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు వచ్చి అశోక్ నగర్లో ఫేకిండ్రు రాహుల్ గాంధీ గారు. మిమ్మల్ని ఇయాలటి నుంచి మా హైదరాబాద్లో సలీం ఫేకు అని ఉంటాడు. ఆయన సినిమాలలో మస్తు నవ్విస్తాడు మనందరిని. హైదరాబాదీ స్లాంగ్ని, హైదరాబాదీ ఫేకుని, ఆ కామెడీని ఆయన మొత్తం ఇండియా వైడ్ పాపులర్ చేసింది. కానీ ఇయాలటి నుంచి మాత్రం మా తెలంగాణ అశోక్ నగర్కి వచ్చి ఫేకినందుకు రాహుల్ గాంధీ గారికి రాహుల్ ఫేకు అని నామకరణం చేస్తున్నాం మేము. కానీ మీరు మా సలీం ఫేకు గారికి సరిపోరు. ఆయనేమో మమ్మల్ని చాలా నవ్విస్తాడు, మీరు మాత్రం మమ్మల్ని ఏడిపిస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు ఇంత దారుణంగా ఉంటే ఇక ఎందుకు ఫేకు అంటున్నా విషయం మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, నేను ఇప్పుడే స్క్రీన్ షాట్